హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు పార్ట్ 35 వీడియోలో ఆక్సిలరీ వర్బ్, బీ వర్బ్స్, డూ వర్బ్స్, హ్యావ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో అందరి కోసం చేస్తున్నాను, కేవలం మెంబర్స్ కోసం కాదు. కొన్ని వీడియోలు మాత్రం కేవలం మెంబర్స్ కోసం మాత్రం చేస్తున్నాను. ప్రతి వీడియోకి పీడిఎఫ్స్ మాత్రం మెంబర్స్కి షేర్ చేయడం జరుగుతుంది. మెంబర్స్ ఎవరంటే మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుని ఎవరైతే మెంబర్స్గా జాయిన్ అవుతారో వారికి మాత్రమే కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోలు, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి లైవ్ సెషన్స్, వాటితో పాటు కొన్ని పీడిఎఫ్లు కూడా వారి కోసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవచ్చు. వాటితో పాటు సబ్స్క్రైబర్లకు అలాగే వ్యూవర్స్కి కూడా వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఒక చిన్న డౌట్ మీ కాన్ఫిడెన్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుంది. డస్ హీ హ్యావ్లో డస్ ఎందుకు వచ్చింది, ఇక్కడ హ్యావ్ ఎందుకు వచ్చింది, హీ హ్యాస్ ఎందుకు వచ్చింది, ఈజ్ గోయింగ్ అంటే ఏంటి, డిడ్ యూ గోలో డిడ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ గో ఎందుకు వచ్చింది. మీరు గ్రామర్ చదివారు, వర్బ్స్ కూడా తెలుసు, కానీ సెంటెన్స్ బిల్డ్ చేయడంలో ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? రీజన్ ఒకటే, ఆక్సిలరీ వర్బ్స్ క్లారిటీ లేదు. మీకు కనుక ఈ ఆక్సిలరీ వర్బ్స్ మీద క్లారిటీ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీరు ఈ వీడియో పూర్తిగా అర్థం చేసుకుంటే మీరు కరెక్ట్ క్వశ్చన్స్ అడగగలరు, మీరు తప్పులు లేకుండా మాట్లాడగలరు, అలాగే మీరు సెంటెన్స్ని కంట్రోల్ చేయగలరు. క్లారిటీ ఈజ్ పవర్, కన్ఫ్యూజన్ ఈజ్ వీక్నెస్. అసలు ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మెయిన్ వెర్బ్కి సపోర్ట్ ఇచ్చే వెర్బ్నే ఆక్సిలరీ వర్బ్ అంటారు. కొంతమందికి పూర్తిగా తెలియకపోవచ్చు. ఈ వీడియో చూస్తే అసలు మీకు ఆక్సిలరీ వర్బ్ను ఎందుకు వాడతారు, అసలు ఆక్సిలరీ వర్బ్ను ఎప్పుడు ఎలా వాడతారో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు హీ ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ ప్లేయింగ్ అనేది మెయిన్ వెర్బ్, ఇలాంటివి నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఈజ్ అనేది ఆక్సిలరీ వర్బ్. ఈ ఆక్సిలరీ వర్బ్ లేకుండా హీ ప్లేయింగ్ అంటే అది తప్పవుతుంది. హీ ఈజ్ ప్లేయింగ్ అనాలి. కాబట్టి ఆక్సిలరీ వర్బ్ అనేది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ తెలియని వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు సినిమాల్లో సరదాగా కూడా ఐ ప్లేయింగ్, హీ ప్లేయింగ్, వీ ప్లేయింగ్ అంటూ ఉంటారు. ఇలాంటి ఆక్సిలరీ వర్బ్స్ వాడకుండా ఐ యామ్ ప్లేయింగ్, హీ ఈజ్ ప్లేయింగ్, షీ ఈజ్ ప్లేయింగ్ ఇలా చెప్తూ ఉండాలి. మెయిన్ వర్బ్ ఒకటే చెప్తే అర్థాన్ని ఇస్తుంది, ఆక్సిలరీ వర్బ్తో చెప్తే స్ట్రక్చర్ ఇస్తుంది. ప్లేయింగ్ అంటే ఆడుతున్నాడు, హీ ఈజ్ ప్లేయింగ్, అతను ఆడుతున్నాడు, ఇది స్ట్రక్చర్ని తెలుపుతుంది. సెంటెన్స్ స్ట్రక్చర్ డిసైడ్స్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు కనుక స్ట్రక్చర్ యూజ్ చేస్తూ ఇంగ్లీష్ మాట్లాడితే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాబట్టి మీరు స్ట్రక్చర్డ్గా మాట్లాడాలి. స్ట్రక్చర్డ్గా మాట్లాడాలంటే ఈ ఆక్సిలరీ వర్బ్స్ తప్పకుండా తెలుసుకోవాలి. మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే ఆక్సిలరీ వర్బ్స్ 4 టైప్స్. ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా బీ వర్బ్స్, ఈస్, యామ్, ఆర్, వస్, వర్. ఇవి ఆక్సిలరీ వర్బ్లో మొదటి రకం. ఇవి ఎందుకు వస్తాయి? కంటిన్యూస్ యాక్షన్ను చూపించడానికి, అంటే మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి పనిని చూపించడానికి ఈ బీ వర్బ్స్ వాడుతూ ఉంటారు. వీటిని క్వశ్చన్ ఫామ్ లా యూజ్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి యామ్ని తీసివేసి ముందు యాడ్ చేస్తే అదే క్వశ్చన్ అవుతుంది. ఈ ఆక్సిలరీ వర్బ్ను తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు యాడ్ చేస్తే యామ్ ఐ ఈటింగ్ క్వశ్చన్ మార్క్, నేను తింటున్నానా. అలాగే ఇక్కడ ఈస్ అనే ఆక్సిలరీ వర్బ్ను తీసుకొచ్చి సబ్జెక్టు ముందు అంటే వెరీ ఫస్ట్ లో యాడ్ చేస్తే ఈజ్ షీ టీచింగ్, ఆమె బోధిస్తుందా. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, షీ ఈజ్ టీచింగ్, ఆమె బోధిస్తుంది. ఇప్పుడు ఈజ్ షీ టీచింగ్. అలాగే ఇక్కడ దే ఆర్ లిజనింగ్ అని చెప్పుకున్నాం, అంటే వారు వింటున్నారు. ఈ ఆర్ ని తీసుకొచ్చి ముందు యాడ్ చేస్తే ఇదే క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆర్ దే లిజనింగ్,
అంటే వారు వింటున్నారా? ఇవే ఆక్సిలరీ వర్బ్. యామ్, ఈస్, ఆర్. సేమ్ అలానే వాస్ యాడ్ చేయాలి. ఇక్కడ వాస్ తీసేయాలి. వాస్ హీ లెర్నింగ్? అలాగే వర్ వి రీడింగ్ అని కూడా చెప్పొచ్చు. అంటే మనం చదువుతున్నామా? ఇది గతంలో. వెరీ సింపుల్. క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిలరీ వర్బ్ ముందుకొస్తుంది. అలాగే నెగెటివ్‌లో చెప్పాలనుకుంటున్నప్పుడు ఐ యామ్ ఈటింగ్. ఇక్కడ నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆక్సిలరీ తర్వాత నెగెటివ్ పదం యాడ్ చేయాలి. ఐ యామ్ నాట్ ఈటింగ్. షీ ఈజ్ నాట్ టీచింగ్. దే ఆర్ నాట్ లిజనింగ్. హీ వాస్ నాట్ లెర్నింగ్. వి వర్ నాట్ రీడింగ్. సింపుల్‌గా ఇలా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఆక్సిలరీ వర్బ్‌లో వచ్చే మొదటి బీ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్‌లో నెక్స్ట్ వచ్చే వర్బ్స్ ఏంటంటే డూ వర్బ్స్. డూ, డస్, డిడ్. ఇవి వాక్యంలో చాలా ఇంపార్టెంట్. ఇవి కొంచెం కన్‌ఫ్యూజ్ కూడా చేస్తాయి. ఇవి ఎందుకు వస్తాయి? క్వెషన్స్ మరియు నెగెటివ్ సెంటెన్స్‌లలో మాత్రమే ఇవి వస్తాయి. వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే క్వెషన్స్ మరియు నెగెటివ్‌లలో మాత్రమే వీటిని యూజ్ చేస్తారు. ఉదాహరణకు వీటిని క్వెషన్‌లో వాడతారు. యూ ప్లే అనే ఒక వాక్యంలో యూ ప్లే అనే ఒక వాక్యం తీసుకుంటే మీరు ఆడతారు. దీన్ని క్వెషన్ రూపంలో యాడ్ చేయాలంటే ఇక్కడ యూ ప్లే అనే ఒక వాక్యం మీనింగ్ ఏంటంటే మీరు ఆడతారు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ V1 రావడం జరిగింది. ఇక్కడ వెర్బ్ V1 గా ఉన్నప్పుడు ఆక్సిలరీ వర్బ్ కూడా V1 గానే ఉండాలి. డస్ హీ వర్క్ అంటే అతను పని చేస్తాడా? ఇది ప్లేన్ వాక్యంలో రాయాలంటే హీ వర్క్స్ అని ఉంటుంది. ఇది V5 లో ఉంది. ఇక్కడ V5 లో ఉంది కాబట్టి డస్ అని రాయాలి. ఈ డస్ అనేది V5 అవుతుంది. కాబట్టి ఇక్కడ రూల్ ఏంటంటే డస్ ప్లస్ V1. డస్ హీ వర్క్? డస్ హీ వర్క్ అనాలి. ఇక్కడ V1 ఉండాలి. ఇక్కడ V5 ఉండాలి. డస్ హీ వర్క్? అతను పని చేస్తాడా? పాస్ట్ టెన్స్ లో డిడ్ హీ గో? ఇక్కడ డూ, డస్, డిడ్. థర్డ్ పర్సన్ సింగులర్ కి డస్ వస్తుంది. ప్లూరల్ కి డూ వస్తుంది. పాస్ట్ టెన్స్ లో సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా డిడ్డే ఉంటుంది. ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా మీరు కామెంట్ చేస్తే నేను వాటికి రెస్పాండ్ అవుతాను. డిడ్ హీ గో? ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవాలి. ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను 2 వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏదో కరెక్ట్ మీరే చెప్పాలి. డస్ హీ హ్యాస్ ఏ కార్ అనాలా? డస్ హీ హ్యావ్ ఏ కార్ అనాలా? ఇక్కడ డస్ హీ హ్యావ్ ఏ కార్ అనడం మాత్రమే కరెక్ట్. డస్ హీ హ్యాస్ ఏ కార్ అనడం తప్పు. చాలా మంది ఇలాంటివి ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ తెలిసిన వారు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. డస్ హీ హ్యావ్ ఏ కార్ అనాలి. ఇక్కడ డస్ అనేది V5 ప్లస్ ఇక్కడ మెయిన్ వర్బ్ V1 లో ఉంది. డస్ ప్లస్ V1 ఉండాలి. అంతే తప్ప ఇక్కడ డస్ ఉండి అలాగే ఇక్కడ హ్యాస్ ఉండి V5 అలా ఉండకూడదు. ఇంతకు ముందే చెప్పుకున్నాం రూల్ ఏంటంటే డస్ ప్లస్ V1 ఉండాలి రూల్. డస్ హీ హ్యావ్ ఏ కార్ అంటే అతనికి కారు ఉందా? కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటంటే హ్యావ్. ఇంతకు ముందే చెప్పుకున్నాం క్వశ్చన్స్ లోను అలాగే నెగటివ్‌లలోను డూ, డస్, డిడ్ వస్తాయి. ఐ డు నాట్ హ్యావ్ ఏ కార్. ఇక్కడ ఐ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ప్లూరల్ గా భావిస్తాం కాబట్టి డూ రావడం జరిగింది. ఇక్కడ బేస్ వర్బ్ కూడా హ్యావ్ అని రావడం జరిగింది. ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ లేదా ఐ డు నాట్ హ్యావ్ ఏ కార్ అని కూడా వినొచ్చు. షీ డస్ నాట్ వర్క్. ఇక్కడ డస్ ప్లస్ V1. ఈ రూల్ మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఈ రూల్ మాత్రం నోట్ చేసుకోవాలి. షీ డస్ నాట్ వర్క్ అనాలి కానీ షీ డస్ నాట్ వర్క్స్ అని అనకూడదు. పాస్ట్ టెన్స్ లో అయితే దేనికైనా కూడా కేవలం డిడ్డే వస్తుంది. డిడ్ నాట్ గో అతను వెళ్ళలేదు. ఆక్సిలరీ వర్బ్ లో రెండవ రకం. నెక్స్ట్ ఆక్సిలరీ వర్బ్స్ లో హ్యావ్ వర్బ్స్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్.
ఇవి ఎక్కువగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే వస్తాయి. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఐ హ్యావ్ టాట్ యూ ఏ లెసన్. నేను మీకు ఒక పాఠం బోధించాను. ఐ హ్యావ్ ఇది స్ట్రక్చర్ లోనే ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. ప్రెజెంట్ టెన్స్ లో ఐ ప్లూరల్ గా పరిగణిస్తారు కాబట్టి ఐ హ్యావ్ టాట్ యూ ఏ లెసన్. ఇక్కడ షీ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్. ఇక్కడ హ్యాస్ ప్లస్ V3 రావడం జరిగింది స్ట్రక్చర్ లో ఉన్నట్టు. ఎందుకు హ్యాస్ రావడం జరిగింది, ఎందుకు హ్యావ్ రాకూడదంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు హ్యాస్ వస్తుంది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది, లేదా డస్ వస్తుంది, లేదా ఈస్ వస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ షీ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్. హ్యాడ్ ఎప్పుడు వాడతాం అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎక్కువ వాడతాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3. దే హ్యాడ్ లెఫ్ట్. సబ్జెక్ట్ అనేది సింగులర్ కానీ ప్లూరల్ కానీ అన్నిటికీ హ్యాడే ఉంటుంది. దే హ్యాడ్ లెఫ్ట్. వారు వెళ్ళిపోయారు. బిఫోర్ ఐ కేమ్. నేను వచ్చే ముందే వారు వెళ్ళిపోయారు. గతంలో 2 యాక్షన్స్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను, తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లోను చెప్తారు. ఇలా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ వాడతారు. ఇందులో ప్రతి ఒక్కటి మీరు నోట్ చేసుకోవచ్చు. మీరు డౌట్స్ అడగాలి. మీరు ఎన్ని డౌట్స్ ఎక్కువ అడుగుతుంటే అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. అలాగే మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఈ వీడియో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కొన్ని పాయింట్స్ మన వీడియోకు యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎన్ని ఎక్కువ హైప్స్ యాడ్ అయితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు వీడియోను చూస్తున్నప్పుడు లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అలాగే హైప్ అనేది కేవలం 1 వీక్ మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు. కొంతమంది అడుగుతున్నారు నేను హైప్ చేద్దాం అనుకుంటున్నాను కానీ హైప్ ఆప్షన్ కనిపించడం లేదని. ల్యాప్టాప్ లోను, కంప్యూటర్ లోను ఈ హైప్ ఆప్షన్ కనిపించదు. ఈ హైప్ అనే ఆప్షన్ వీడియోను అప్లోడ్ చేసిన మొదటి వారం రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేయడం, హైప్ చేయడం, షేర్ చేస్తూ ఉండడం, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆక్సిలరీ వర్బ్స్ లో చివరిగా మోడల్ వర్బ్స్. ఈ మోడల్ వర్బ్స్ ను కూడా ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. చాలా మందికి తెలియకపోవచ్చు. కెన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్, షుడ్. ఈ ఆక్సిలరీ వర్బ్ తర్వాత V1 ఉంటుంది. దాన్నే సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. మోడల్ వర్బ్స్ తర్వాత లేదా ఆక్సిలరీ వర్బ్ తర్వాత V1 ఉంటుంది. ఉదాహరణకు ఐ కెన్ స్పీక్ అంటే నేను మాట్లాడగలను. ఏం మాట్లాడగలను? ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను మాట్లాడగలను. ఈ ఆక్సిలరీ వర్బ్ ను ముందుకు తీసుకొస్తే కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా. కొన్నిసార్లు పర్మిషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ కెన్ అనే పదంతోనూ సందర్భాన్ని బట్టి కెన్ డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ ఉంటుంది. అలాగే కుడ్, హీ కుడ్ కమ్ అంటే అతను రావచ్చు. కుడ్ ప్లస్ V1. ఈ మోడల్ వర్బ్ తర్వాత ఎప్పుడు కూడా V1 ఉంటుంది. ఇలాంటివి నోట్ చేసుకోవాలి. అలాగే షీ విల్ ఈట్ ఇట్. ఆమె తింటుంది దానిని. విల్ తర్వాత V1 రావడం జరిగింది. వుడ్, మే, మైట్, షుడ్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ యూ షుడ్ స్టడీ. మీరు చదవాలి. మే అంటే పాసిబిలిటీని చెప్తుంది. 50% వరకు ఛాన్సెస్ ఉంటుంది. మైట్ అంటే 20 to 30% ఛాన్స్ ఉంటుంది. వుడ్ అనే పదాన్ని ఎప్పుడు వాడొచ్చు అంటే గతంలో ఒకప్పుడు చేసే పనులు ఇప్పుడు చేయకుండా ఉంటే అలాంటప్పుడు వుడ్ వాడతారు. దీని ప్లేస్ లోనే మనం యూస్ టు అని కూడా చెప్తూ ఉంటాం. ఐ యూస్ టు ప్లే క్రికెట్ అంటే నేను గతంలో ఆడేవాడిని, లేదా ఐ వుడ్ ప్లే క్రికెట్ అంటే నేను గతంలో ఆడేవాడిని. వుడ్ మీద కూడా మన ఛానల్లో ఒక వీడియోనైతే ప్రత్యేకంగా చేశాను. మీకు ఏమైనా వుడ్ మీద డౌట్స్ ఉంటే ఆ వీడియోను కూడా మీరు చూడొచ్చు. ప్లేలిస్ట్ లో ఉంటుంది. అలాగే షుడ్ ఎప్పుడు వాడాలంటే ఆబ్లిగేషన్ అంటే మన బాధ్యతగా చెప్పాల్సి వచ్చినప్పుడు. యూ షుడ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్. జాతీయ జెండాను గౌరవించాలి మీరు. ఇలాంటప్పుడు షుడ్ అని వాడుతూ ఉండాలి. మోడల్ వర్బ్స్ కూడా ఆక్సిలరీ వర్బ్స్ లోనే భాగం. ఈ మోడల్ వర్బ్స్ లో ఎప్పుడు కూడా V5 రాకూడదు. ఉదాహరణకు
హీ కుడ్ కమ్స్ లేదా ఐ కెన్ స్పీక్స్ ఇలాంటి పదాలు ఎప్పుడు మాట్లాడకూడదు. స్మాల్ మిస్టేక్స్ బిగ్ ఇంపాక్ట్. ఆక్సిలరీ వర్బ్స్ ఎందులో సహాయం చేస్తాయంటే ప్రశ్నలు వేసేటప్పుడు, నెగటివ్ వాక్యాలు చెప్పేటప్పుడు, టెన్సెస్ క్లారిటీ కోసం, అలాగే మీనింగ్ క్లారిటీ కోసం ఇవి హెల్ప్ చేస్తాయి. మెయిన్ వర్బ్ అనేది మీనింగ్ ఇస్తుంది. ఆక్సిలరీ వర్బ్ అనేది స్ట్రక్చర్ని ఇస్తుంది. ఈ ఆక్సిలరీ వర్బ్స్ నే హెల్పింగ్ వర్బ్స్ అని కూడా చెప్తూ ఉంటాము. స్ట్రక్చర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ లాంగ్వేజ్. బీ వర్బ్స్ ఎప్పుడు చెప్తూ ఉండాలంటే కంటిన్యూస్ లో చెప్పినప్పుడు, డూ వర్బ్స్ క్వశ్చన్స్ కి నెగటివ్స్ కి, హ్యావ్ వర్బ్స్ అనేవి పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. అలాగే మోడల్ వర్బ్స్ అంటే ఎబిలిటీని లేదా పాసిబిలిటీని చెప్పేటప్పుడు ఇవి వాడుతూ ఉండొచ్చు. మీరు ఇప్పటి వరకు వర్డ్స్ నేర్చుకున్నారు, కానీ ఇప్పుడు మీరు సెంటెన్స్ ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆక్సిలరీ వర్బ్స్ లేకుండా ఇంగ్లీష్ ఇన్కంప్లీట్ గా ఉంటుంది. క్లారిటీ టుడే, కాన్ఫిడెన్స్ టుమారో. మెంబర్స్ కోసం ప్రతి వీడియోకి సంబంధించిన ప్రాక్టీస్ పీడిఎఫ్ చేస్తున్నాను. ఇవి మెంబర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. మీరు సీరియస్ గా నేర్చుకోవాలంటే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.